మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం పంపించండి అన్నారు. 1000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. జపాన్లో అయితే 2 లక్షలు 3 లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించినా జపాన్లో 70 ఏళ్ళ పైన పడి 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. వాడు తండ్రి వ్యాపారం చేస్తా చేస్తా తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి. తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటాడు. నాకెందుకని, నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను. ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. ఎవరైనా మీ దేశంలో భారతీయులు ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం, మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎవరికి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మీకు తెలుసో తెలియదు. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. జర్మన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు, జపాన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు. చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనిషికి తెలివి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి, వ్యసనాలకు బానిస కావద్దు, గంతే. ఈ 4 కామన్ సెన్స్ ఉంటే 40-50 వేల నుంచి 4 లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి, తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ పొందితే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వింగ్నే ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో. మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్లో ఒక వింగ్ని ఏర్పాటు చేసి మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం గారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విన్నాం. మరి సిరిసిల్లలో పెద్దల ఆది శ్రీనివాస్ గారు, ఇంకా ఇతర చోట్ల పెద్దలందరూ వెబ్ కాస్టింగ్ లైవ్ ద్వారా సీఎం గారి సందేశాన్ని విన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీస్లో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు లాంఛనంగా 4 విద్యార్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారు. బాబు ఆ మైక్ అని చెప్పమ్మా. టాటా టెక్నాలజీకి సంబంధించి ఈరోజు మన దగ్గర పవన్ కుమార్ బన్గారే గారు ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సన్మానిస్తారు. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు, సీఎం గారు, ఇతర పెద్దలందరూ టాటాను వారు పవన్ బంగారియా గారు టాటా సంస్థ ప్రతినిధి, మరి ప్రభుత్వానికి అండదండలు అందజేస్తూ యువత కోసం కృషి చేస్తున్న టాటా వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ చప్పట్లతో ఇప్పుడు టాటా వాళ్ళు వచ్చారు. టాటాను చూసి పోటీ పడుతూ మిగతా వాళ్ళందరూ రావాలి. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా షేక్ నజీబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్నారు. ఇది లాంఛనంగా కొంతమందికి వేదిక ఇస్తుంది, చాలా మందికి మళ్ళీ ప్రభుత్వం అందజేస్తుంది. షేక్ నజీబ్ తర్వాత కండ్రెకుల గీతిక, గీతిక తర్వాత అంజలి, చరణ్ రెడీగా ఉండాలి. గీతిక తర్వాత పి అంజలి.